అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద జరిగిన బ్లోఅవుట్ గ్యాస్ లీక్ను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది సహా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. స్థానిక పంట కాలువ నుంచి నీటిని వదిలి మంటలను నియంత్రిస్తున్నారు. నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జేసీబీ సాయంతో మట్టిని తవ్వారు. రాజమహేంద్రవరం, నరసాపురం ఓఎన్జీసీ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బావిలో నుంచి ఒత్తిడి తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటితో పోల్చితే మంటల తీవ్రత తగ్గిందని అధికారులు చెప్పారు. బావిలో సుమారు 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. బావిని శాశ్వతంగా మూసివేసే ఆలోచనలో ఓఎన్జీసీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ ఒత్తిడి తగ్గే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడ జరుగుతున్న పనులను జిల్లా ఓఎన్జీసీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 4 రోజుల్లో మంటలు అదుపులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బాధిత గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకున్నారు.